మీరు దినపత్రిక చూసే ఉంటారు, ఈనాడు దినపత్రిక. రాష్ట్రం అప్పులు 10 లక్షల కోట్లని రకరకాల కార్పొరేషన్ల పేరుతో చేసిన అప్పుల దగ్గర నుంచి డైరెక్ట్గా తీసుకొచ్చినటువంటి అప్పుల గురించి అంతా రాసుకుని వచ్చింది. ఇందులో మీరు ఆర్థిక రంగ నిపుణులుగా పరిశీలిస్తే నిజానికి అంటే సామాన్యులకు అర్థమయ్యే భాషలో ఒకటి అడుగుతాను. ఒక ఎంప్లాయీ, ఒక 50,000 జీతం వచ్చే ఎంప్లాయీ లోన్కి వెళ్ళాడు, లోన్ తీసుకుందామని వెళ్ళాడు. అతనికి వచ్చే ఆదాయం ఎంత, అతను ఈఎంఐ కట్టగలడా లేదా, ఇంత లోన్ అతనికి ఇవ్వచ్చా లేదా అని బ్యాంకులు సాధారణంగా చూస్తాయి. అది ఇంపార్టెంట్. మీరు అన్నది ఏంటంటే నేను ముందే జోక్యం చేసుకుంటున్నాను. ఒక రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని బట్టి దాని అప్పు పర్సెంటేజ్ కడితే వచ్చేది జిఎస్డిపి ప్లస్ డెట్. ఓకే, అది ఎంత ఉండాలి? ఇప్పుడు మనం మామూలుగా ఇంత అప్పు చేసింది అబ్సల్యూట్ నెంబర్ చెప్పుకుంటే, ఇన్ని లక్షల కోట్ల నెంబర్ చెప్పుకుంటే అది ఒకలాగా ఉంటుంది. అలా కాకుండా దీని ఆదాయం ఎంత, దాని ఆదాయాన్ని మేరకు దాని ఆదాయం దాని అప్పు రేషియో కడితే అది సరైన లెక్క. ఎందుకంటే అది మనకి లెక్క చెప్పుద్ది. దాని గురించే ఇక్కడ ఈనాళ్ళు ఇవాళ ప్రస్తావించింది ఏంటంటే, వాళ్ళు 35% దాటిపోయిందని, కాగేమో 42% దాటిందని చెప్పిందని చెబుతున్నారు. కానీ 35% దాటలేదు ఇవాళ. ఎందుకంటే ఇక్కడ నేను బహుశా భారతదేశంలో ఏ పత్రిక చెప్పినా ఇట్లా నమ్మే పరిస్థితి ఉండదు వీళ్ళు. కాబట్టి ఇది ఫోర్బ్స్ పత్రిక, ఫోర్బ్స్లో భారతదేశంలోని రాష్ట్రాలది ప్రొజెక్టెడ్ ఇప్పుడు రాబోయే ఈ నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ జిఎస్డిపి డెట్ ఉంది. 35% దాటకూడదు. ఎఫ్ఆర్బిఎం ఏదైతే అప్పులు ఒక లిమిట్ దాటకూడదని చెప్పే ఫైనాన్షియల్ ఇది రెస్పాన్సిబిలిటీ, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ ఉంది కదా, ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం 30% దాటకూడదు. దాని ప్రకారం చూస్తే 35% దాటిన రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ 53%, పంజాబ్ 46.8%, నాగాలాండ్ 41.6%, మణిపూర్ 40%, మేఘాలయ 39.9% ఇట్లా ఉన్నాయి. దానిలో ఏపీది ఎంత ఉంది కిందకు వస్తే, కింద 12వ స్థానంలో ఉంది, అక్కడ 33.3%. అంటే అనుమతి అది దాటి 42% కాగు చెప్పిందని రాశారు. ఎప్పుడు చెప్పింది కాగు, ఎప్పుడు లెక్క అది? సంవత్సరాలు కూడా ఇవ్వాలి కదా సార్, వెన్ యూఆర్ గివింగ్ డేటా. ఇది నేను ఫైనాన్షియల్ 24 నేను చెబుతున్నా కదా, ఇక్కడ నేను సంవత్సరంతో సహా ఫోర్బ్స్ పత్రిక చెప్పింది నేను చెబుతున్నాను. ఫోర్బ్స్ పత్రిక ఇప్పుడు నడుస్తున్న ఆర్థిక సంవత్సర కాలంలో ఇంత ఉంటుంది, ఇంత దాటదు అని చెప్పి 33.3% దాటదు, 30% లోపే ఉందని ఫోర్బ్స్ పత్రిక చెప్పింది. దాని ప్రకారం 30% దాటకూడదు. దాటలా 33.3% ఈ సంవత్సరం కూడా మిగతా అప్పులు కూడా చేసుకున్నా. కాబట్టి సంవత్సరాలు లేకుండా ఇచ్చినటువంటి ఆ డేటా క్రెడిబిలిటీ క్వశ్చన్. అక్కడ మీకు ఏ సంవత్సరంలో డేటా ఇచ్చారు చూడండి, అక్కడ మొత్తం చూడండి. దానిలో 42% కాగు ఎప్పుడు చెప్పింది, చెప్పింది ఎప్పుడు చెప్పింది కూడా చెప్పాలి కదా. చరిత్ర ఎప్పుడుదో తీసుకొచ్చి లేటెస్ట్ డేటా పక్కన పెట్టేది కూడా కాదు. దట్ ఈస్ నాట్ జర్నలిజం. నేను చెప్పేది ఏంటంటే, మీరు డేటా చెప్పేటప్పుడు ఏ ఇయర్లో డేటా, ఏ ఇయర్లో ఎలా మారింది. తర్వాత రెండోది ఏంటంటే, ఇక్కడ మీకు ఎఫ్ఆర్బిఎంలో గతంలో మీకు ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంటంటే, ఆఫ్ బడ్జెట్ అప్పులు, బడ్జెటేతర అప్పులు కూడా కలిపితే 42% కూడా కాదట, 65% ఇది లెక్క చెప్పారు కదా. అది కాదు ఆఫ్ బడ్జెట్ లెక్కలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్న మొత్తం అప్పుల్లో, ఇది ఏ సంవత్సరం, ఇది ఈ సంవత్సరం చెబుతాను, మొత్తం అప్పుల్లో 12% మాత్రమే. అంటే 100 రూపాయలు అప్పు తీసుకుంటే బడ్జెట్ ఏతర అప్పు 12 రూపాయలు మాత్రమే. దీనికంటే చాలా రాష్ట్రాలు ఇంకెక్కువ తీసుకున్నాయి. తెలంగాణ 30 రూపాయలు తీసుకుంది. అట్లా డేటా ఉంది నా దగ్గర. ఇట్లా చాలా రాష్ట్రాలు. కేరళ 22 రూపాయలు తీసుకుంది, ఛత్తీస్గఢ్ 17 రూపాయలు తీసుకుంది. ఏపీ బడ్జెటేతర అప్పు ఏది ఇది డేటా ఎప్పుడుదంటే 21, 22ది. 21 కొంచెం వెనక డేటా మనం ఇయర్ చెప్పాలి. తర్వాత నేను చెప్తుంది ఒకటే, ఆఫ్ బడ్జెట్ అనేది మీరు చెప్పినప్పుడు ఆఫ్ బడ్జెట్ మామూలు చెప్తాను ఒకటి, అంటే డేటా చెప్పడం కోసం కొంచెం జాగ్రత్తగా చెప్తున్నాను. అనధికార అప్పులు కూడా సరే, ఇదంతా ఆఫ్ బడ్జెట్ అప్పులు అనేవి కేంద్ర ప్రభుత్వం 2021 నుంచి 20 తగ్గించుకుంటుంది. అంతకుముందు అది నార్మల్. ఆఫ్ బడ్జెట్ అప్పులు చేయటం అనేది చాలా సాధారణమైన విషయం. అది కేంద్రం చేసేది. బడ్జెటేతర అప్పులు అంటే ఏంటంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్లోకి రాకుండా ఉండటం కోసం, దీని కిందకు వస్తే ఆ లెక్క పెరిగిపోయి 35% దాటి పెరిగిపోతే అప్పులు లిమిట్ దాటితేనే దాని భయంతో ఎఫ్ఆర్బిఎం లిమిట్లో ఉంచడం కోసం ఆఫ్ బడ్జెట్ చేసేవాళ్ళు. ఆఫ్ బడ్జెట్ ఏమిటంటే ఎఫ్ఆర్బిఎం లెక్కలోకి రాదు. ఇది కేంద్ర ప్రభుత్వం కూడా చేసేది. కానీ 2021 నుంచి కేంద్ర ప్రభుత్వం తాను చేయటం మానేయటం మొదలుపెట్టడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాలను కూడా చేయొద్దని చెప్పింది. 2021 నుంచి చేయటం మొదలు పెడితే ఎక్కడికి వచ్చింది అది, ఇది 2021, 22 నాటికి
752 కోట్లకి తగ్గించుకుంది కేంద్ర ప్రభుత్వం. అంతకుముందు ఎంత ఉంది దాని బారోయింగ్ కేంద్ర ప్రభుత్వాన్ని? 1.6 లక్షల కోట్లు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ తగ్గించుకుంది. అదే 2020 ఇప్పుడు ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం మొన్న 0 కోట్లకి. రాష్ట్ర ప్రభుత్వాలది కూడా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ తగ్గుతుంది. ఏపీతో సహా అందరు తగ్గించుకుంటున్నారు. ఆ గైడ్ లైన్స్ అంత ముందు లేవు. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ ఎలోడ్. బహుశా చంద్రబాబు గారు కూడా ఉంటాయి, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ లేకుండా ఉండవు. కాబట్టి ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలది మొత్తం 18,499 కోట్లు వచ్చింది. అంటే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ అందరూ తగ్గించుకుంటున్నారు. అది నిబంధనలు వచ్చిన తర్వాత అందరూ నిబంధనల ప్రకారమే మారుతున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ నిబంధనలను ఉల్లంఘించి చేసిందేమీ లేదు. ఒకటి చూడండి, అర్థమవుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ బీవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్, అది స్టేట్మెంట్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ యాజ్ అట్ 31st March 2023 చివరిలో ఎంత ఉందో చూడండి సార్. దీనిపైన చేసినటువంటి అది కాదు, నా దగ్గర నేను రాశాను, అది నాకు అర్థమైంది. వాళ్ళు చెప్పింది అది ఇది ఎందుకంటే ఇది వాస్తవం కదా. ఇప్పుడు మీరు చూపించే దానికంటే నేను ఒక ప్రూఫ్ చూపిస్తాను. ఇది ప్రూఫ్ 15 లక్షల ఎంత ఉంది? 15,000. ఎక్కడది పైదా? చివరికి చూడండి, చివరికి ఎంత ఉందో టోటల్ ఈక్విటీ 15,97,496. 15.9 అది ఏంటి? 15,000 కోట్లు సార్. అది 15,000 కోట్లు చివరిలో ఉంటుంది. లాస్ట్ చూడండి, లాస్ట్ పాయింట్ చూడండి. లాస్ట్ పాయింట్ చూడండి, 15,000 కోట్లు. అంటే 15,000 కోట్లుంటే రామోజీ రాసింది ఏంటో తెలుసా? మద్యం ఆధారంగా తెచ్చిన అప్పులు 50,000 కోట్లని రాసేసారు. అదే కాదు, మీకు ఒక తలకాయ ఇప్పుడు ఎవరికి తీసేయాలి? 10 తలకాయలు పెట్టారు కదా, ఒక తల ఎవరికి తీసేయాలి? ఇప్పుడు నువ్వు తల ఎక్కడ పెట్టుకుంటారు రామోజీరావు గారు? మీరు తల ఎక్కడ పెట్టుకుంటారు? 50,000 కోట్లు ఒకసారి చూపించండి. ఇదిగోండి, ఇక్కడేమో 15,000 కోట్లనండి. ఇది ఈరోజు డౌన్లోడ్ చేసి తీసుకొచ్చింది. ఇదేమో రామోజీరావు గారు వారేమో 10 తలలతో వేసినటువంటి ఒక తలలో రాసినటువంటి మద్యం ఆధారంగా తెచ్చిన అప్పులు 50,000 కోట్లను. తర్వాత ఇక్కడ ఉన్నదేమో 15,000 కోట్లు. పాపారావు గారికి చూపించాను, వారినే చదవమన్నా నేను. ఇక్కడ నేను అంటే మీరు రాసిన 10 తలల్లో ఒక తల పోయింది. మీ తల ఎక్కడ పెట్టుకుంటారు ఇప్పుడు? పాయింట్ బై పాయింట్ కొన్ని మాట్లాడాల్సినవి ఉన్నాయి. ఇక్కడ మీరు చెప్పేది ఏంటంటే కేంద్రం నుంచి వచ్చే రుణాలు అన్నారు. కేంద్రం నుంచి వచ్చే రుణాలు ఇష్టానుసారం కేంద్రం ఇవ్వదు కదా, నిబంధనల ప్రకారమే కేంద్రం రుణాలు ఇస్తుంది, అంతే కదా. ఇష్టానుసారం అది కూడా లెక్కలు. ఇప్పుడు లెక్కలు వీళ్ళు వేసిన లెక్క ఆఫ్ బడ్జెట్ ఈ లెక్కలు ఏంటంటే ఇది బహిరంగ మార్కెట్లో రుణాలు ఏదో తీసుకున్నారని. బహిరంగ మార్కెట్లో అప్పు పుడుతుందంటే రాష్ట్ర ప్రభుత్వానికి క్రెడిబిలిటీ ఉందని. ఎవరు కొనరు, బలవంతాన్ని అంటగట్టలేరు కదా. బహిరంగ మార్కెట్లో అంటే ప్రజల నుంచి బాండ్ల రూపంలో సేకరించడం. అంటే బహిరంగ మార్కెట్లో క్రెడిబిలిటీ ఉండబట్టే బహిరంగ మార్కెట్లో అప్పులు పడుతున్నాయి. రెండోది, ఇంకోటి పిఎఫ్ మొత్తాలు రుణాలుగా తీసుకున్నారని. కానీ ఓపీఎస్ని 50% కొత్త ఫార్ములా తెచ్చి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని పూర్తిగా తేకుండా కూడా కొత్త ఫార్ములా తెచ్చి సమస్యకు పరిష్కారం చూపించి ఉద్యోగస్తులకు మెరుగైన మార్గాన్ని చూపించిన రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఓపీఎస్ కింద ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద వచ్చే దానిలో 50% వస్తాయి, ప్లస్ మిగతాది మామూలు మార్కెట్ దీని ప్రకారం వస్తాయి అనేది. ఎందుకంటే ఏంటంటే ఇక్కడ ఇంకోటి మీకు 4 ఇక్కడ చెప్తానండి. అందుకని ఏంటంటే ఒకటి, ఇందాక నేను చెప్పాను, కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరించిందనే మాట ఉంది దానిలో. ఏమని? అప్పులు ఇవ్వకండి అని చెప్పి బ్యాంకులకు చెప్పిందంట. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అప్పులు ఇవ్వద్దని రాష్ట్ర ప్రభుత్వానికి బ్యాంకులకు చెప్పిందని. ఇందాకే స్క్రోలింగ్ చూశాను, నేను మీకు కూడా చూపించాను. ఇందాక స్క్రోలింగ్ చూశాను. స్క్రోలింగ్ నేను ఇక్కడ చూపించండి, మీరు చూపించిన పర్లేదు, నేను చెప్పా కదా. అది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరించింది సార్. ఏమన్నది? అప్పులు ఇవ్వద్దు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పులు ఇవ్వద్దని హెచ్చరిస్తే ఇవాళ ఏదైతే రుణ ఏపీ సహా 6 రాష్ట్రాల అదనపు రుణాలు పొందేందుకు అవకాశం, అది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖే. నిర్మలా సీతారామన్ గారు ఓ పక్క ఇవాళ స్క్రోలింగ్ ఈటీవీ వెబ్సైట్ లోనే వస్తుంది. ఆ స్క్రోలింగ్ ఏంటంటే కొత్తగా అప్పులు తీసుకోవడానికి అనుమతిస్తున్నాం 6 రాష్ట్రాల్లో, ఏపీతో సహా 6 రాష్ట్రాలకి అవకాశం అని చెప్పి అన్నారు. మళ్ళీ మీకు అప్పులు లేవు, మీరు ఇట్లా దాటిపోతున్నారు. హెచ్చరికలు, ఆర్బీఐ హెచ్చరికలు, లేకపోతే ఆర్థిక శాఖ హెచ్చరికలు, ఎవరు ముందుకు రావట్లేదు, ఎవరు ఇవ్వట్లేదు, ఈ రకమైన అప్పులు అంటారు. ఇంకో తల పోయింది సార్. ఈయన 10 తలలో ఒక తల ఆల్రెడీ పోయింది కదా, ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటా ఉన్నాను కదా. ఈ రోజు మొదటి పేజీలో మీరు రాసిన రాతలేంటి? మీ పేపర్లోనే, మీ వెబ్సైట్లోనే వచ్చిన వార్త ఏంటి? ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారు రామోజీ గారు? ఇది మీదే, మీ వెబ్సైట్ నుంచి స్క్రీన్ షాట్ తీసిందే ఇది. ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారు? ఒక తల పోయింది, రెండో తల కూడా పోయింది. మొత్తం మీ 10 తలలు పోతాయి. దశకంఠుడని మీకు పేరు పెట్టారు ఆల్రెడీ. మీ 10 తలలు పోతాయి. 10 తప్పులు ఇందులో కనిపిస్తున్నాయి.
ఎస్ ప్లీజ్. అది అందుకని ఏంటంటే ఇవన్నీ ఇది ఇంకోటి ఏంటంటే భూములు విశాఖలో భూములు తాకట్టు పెట్టి అప్పులు ఖరీదు విలువైన భూములు తాకట్టు సార్ పెట్టారు. వస్తున్నాను. విశాఖలో విలువైన భూములు తాకట్టు పెట్టన్నారు. అందరూ అమ్ముతున్నారు, ఇక్కడ తాకట్టు పెట్టారు అంతే. అందరూ అమ్ముతున్నారు సార్, కేంద్ర ప్రభుత్వంతో సహా అందరూ అమ్ముతున్నారు. కేంద్రం కూడా అమ్మేస్తుంది కదా. కేంద్రం కూడా రైల్వే అమ్ముతుంది. భూములు కూడా పెట్టేస్తున్నారు కదా. ఇప్పుడు ఒకసారి తప్పదు అది. నేను ఎవరిని అమ్మిన వాళ్ళని కూడా నేను తప్పట్టల్లా, Yes. తప్పనిసరి అయితే దాన్ని దుర్వినియోగం చేస్తే తప్పు. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇది ఎప్పటి నుంచో నడుస్తున్నది. ఇది తెలంగాణలో కూడా అమ్మారు కదా. అమ్మారు, అందుకే నేను చెబుతుంది. అయితే మీరు ఇక్కడ తనఖా పెట్టారు, అమ్మలా. మన ఆస్తి మన దగ్గరే ఉంది, ఇంకా మన ఆస్తి మన దగ్గరే ఉంది, రేపు ఎప్పుడైనా విడిపించుకోగలం మనం. రైట్.